హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. సో మనం ఇంతకుముందు వీడియోస్లో ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కాకుండా పోలార్ కోఆర్డినేట్స్ అండ్ ఏరియా ఆర్ రీజియన్ బౌండెడ్ బై అని ఇచ్చినప్పుడు ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. సో ఇది వెక్టార్ క్యాలిక్యులస్లో మల్టిపుల్ ఇంటిగ్రల్స్ 1 నుంచి. సో ఇందులో 3 టాపిక్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి ఫైనల్ టాపిక్ అనమాట. ఏంటి ఫైనల్ టాపిక్? ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అని ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఎలా చేయాలి అనేది. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ మనం ఇచ్చింది రాసుకుంటున్నాం. ఏమి ఇచ్చారు? ఇంటిగ్రేషన్ 0 to 1, ఇంటిగ్రేషన్ 0 to 1 minus x square dx dy by 1 plus e power y into root of 1 minus x square minus y square is equal to pi by 2 log of 2e by 1 plus e అని ఇచ్చారు. సో అంటే దీన్ని తీసుకొని మనం ఇది ప్రూవ్ చేయాలన్నమాట. సో మనము ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ని చేంజ్ చేయమన్నారు కాబట్టి దానికోసం ఇక్కడ ఇచ్చిన లిమిట్స్ చూసుకోండి. ఇవి ఏటి యొక్క లిమిట్స్? y యొక్క లిమిట్స్. అంటే y ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అలాగే ఈ x యొక్క లిమిట్స్. x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. సో ఇప్పుడు నేను దీన్ని కన్సిడర్ చేసుకొని సో ఇప్పుడు దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది కదా. సో ఇప్పుడు దీని నుంచి నేను ఎక్స్ స్క్వేర్ రాసుకుంటే ఏమవుతుంది? 1 మైనస్ వై స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ అంటే రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏమైంది? వై కాస్త వైకి y ఈజ్ ఈక్వల్ టు ఉండాల్సింది, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. అంటే దాన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు? ఇక్కడ x ఫ్రమ్ 0 to 1 ఉంది కదా, దాన్ని y ఫ్రమ్ 0 to 1గా రాయొచ్చు. అలాగే y ఫ్రమ్ ఉన్నాయి కదా, దాన్ని x ఫ్రమ్ 0 to రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ అని రాయొచ్చు. సో ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని ఇంకా క్యాలిక్యులేట్ చేయడం అనమాట. సో ఇప్పుడు దాన్ని చూడండి. ఇంటిగ్రేషన్ 0 to 1 ఏం లిమిట్స్? y ఈజ్ ఈక్వల్ టు అండ్ x ఈజ్ ఈక్వల్ టు 0 to రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ dx dy బై 1 ప్లస్ ఈ పవర్ y ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. దీన్ని మనం డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయలేదు కాబట్టి సో ఇక్కడ నేను చూడండి 1 మైనస్ వై స్క్వేర్, ఇక్కడ ఉన్న 1 మైనస్ వై స్క్వేర్ని నేను పీ స్క్వేర్ అనుకుంటున్నా. అలాగే ఇక్కడ ఎక్స్ని పీ సైన్ తీటా అనుకుంటున్నా. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే డెరివేటివ్ చేస్తే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీ కాన్స్టెంట్ అనమాట. సైన్ తీటాకి కాస్ తీటా అండ్ తీటాకి డి తీటా. సో ఇక్కడ వచ్చేసరికి దీనికి ఇంటిగ్రేషన్ డెరివేటివ్ చేస్తే కాన్స్టాంట్కి 0 మైనస్ వైకి 2y dy ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పీ స్క్వేర్ అంటే 2p dp. సో నేను ఇక్కడ చూడండి, దీన్ని వైలో నుంచి అలాగే ఉంచుతున్నా కానీ దీన్ని చేంజ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ తీటా తీసుకున్నాం కాబట్టి తీటా ఫ్రమ్ ఎలా ఎక్కడి వరకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేంజ్ అవుతుంది? 0 to π/2 వరకు చేంజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ y టర్మ్స్ అలాగే ఉంచుకున్నాను. సో 0 to 1 ఇంటిగ్రేషన్ x వాల్యూస్ ఎక్కడి నుంచి చేంజ్ అయ్యాయి? 0 to π/2 వరకు చేంజ్ అయ్యాయి అనమాట. సో ఇక్కడ 1/1 ప్లస్ ఈ పవర్ వైని అంతటా ఉంచుతున్నాను అండ్ ఇంటూ 1 రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ బదులు ఏం పెట్టాను? నేను పీ స్క్వేర్ పెట్టాను. మైనస్ ఎక్స్ బదులు పీ సైన్ తీటా కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి పీ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ డిఎక్స్ ప్లేస్లో ఏమవుతుంది? పీ కాస్ తీటా డి తీటా అండ్ డివై అలాగే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ 0 to 1 ఇంటిగ్రేషన్ 0 to π/2 1 బై ఈ పవర్ y 1 బై రూట్ ఆఫ్ ఇక్కడ ఈ రెండిట్లోంచి పీ స్క్వేర్ కామన్ తీస్తున్నా. అప్పుడేం మిగులుతుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా మిగులుతుంది. ఇక్కడ పైన పీ కాస్ తీటా డి తీటా ఇంటూ డివై. సో ఇప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ 0 to 1 ఇంటిగ్రేషన్ 0 to π/2 1/1 ప్లస్ ఈ పవర్ y 1 బై రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ఇంటూ ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే ఏంటిది? మనకి రిలేషన్ తెలుసు కదా, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని. దాని నుంచి కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా కదా, అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ప్లేస్లో ఇప్పుడు మనం కాస్ స్క్వేర్ తీటా పెట్టుకోవచ్చు కదా. సో కాబట్టి పీ స్క్వేర్ ఇంటూ
కాస్ స్క్వేర్ తీటా అవుతుంది ఇంటూ ఇక్కడ పీ కాస్ తీటా డి తీటా ఇంటూ డివై. సో ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to 1 0 to π/2 1/1 ప్లస్ ఈ పవర్ వై ఇంటూ 1 ఇక్కడ స్క్వేర్స్ రూట్స్తో క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, ఇంకా ఏం మిగులుతుంది, పీ కాస్ తీటా మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ పైన పీ కాస్ తీటా డి తీటా డివై. సో ఇక్కడ పీ కాస్ తీటా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుంది, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇంటిగ్రేషన్ 0 to 1 ఇంటిగ్రేషన్ 0 to π/2 1/1 ప్లస్ ఈ పవర్ వై ఇంటూ డి తీటా డివై ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ దీన్ని తీటా తోటి ఇంటిగ్రేషన్ చేస్తున్నా. సో ఇంటిగ్రేషన్ 0 to 1 తీటా లిమిట్స్ ఇవి కదా, సో తీటాలు ఇక్కడ ఏం లేవు కాబట్టి 1/1 ప్లస్ ఈ పవర్ వై అనేది కాన్స్టాంట్. సో ఇంటిగ్రేషన్ డి తీటాకి తీటా విత్ లిమిట్స్ 0 to π/2 ఇంటూ డివై. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ 0 to 1 1/1 ప్లస్ ఈ పవర్ వై ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో అప్పుడు ఇది వచ్చింది. సో ఈ π/2ని ముందు పంపిస్తున్నా. అప్పుడేమవుతుంది, π/2 ఇంటిగ్రేషన్ 0 to 1 1/1 ప్లస్ ఈ పవర్ వై ఇంటూ డివై మిగులుతుంది. ఇప్పుడు వై టర్మ్స్కి ఇంటిగ్రేషన్ చేయాలి. అప్పుడేమవుతుంది, π/2. సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయడానికి కుదరదు, ఎందుకంటే దీనికి ఫార్ములా లేదు కాబట్టి. అప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇందులో నుంచి ఈ పవర్ వైని కామన్ తీస్తున్నా. అప్పుడేమవుతుంది, 1/ఈ పవర్ వై ప్లస్ 1 ఇంటూ డివై అవుతుంది. సో ఇప్పుడు π/2 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to 1 ఈ పవర్ వైని పైకి పంపిస్తున్నా. అప్పుడేమవుతుంది, ఈ పవర్ మైనస్ వై బై ఇక్కడ ఏమవుతుంది 1 ప్లస్ ఈ పవర్ మైనస్ వై ఉంటుంది డివై. సో మనకి ఒక ఫార్ములా ఉంది గుర్తుందా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండ్ ది లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఇక్కడ కింద టర్మ్కి ఇక్కడ డెరివేటివ్ వస్తే దాన్ని లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి దీనికి డెరివేటివ్ చేస్తున్నా, కాన్స్టాంట్కి 0 ప్లస్ ఈ పవర్ వైకి ఈ పవర్ వై మళ్ళీ మైనస్ వైకి -1 అంటే సేమ్ ఇలా ఇదే ఉంటుంది, కాకపోతే మైనస్ రావాలి ఇక్కడ. సారీ ఇక్కడ చూడండి నేను ఇంకా క్లారిటీ చెప్తున్నా. ఈ పవర్ -వైని డెరివేటివ్ చేశాను అనుకో, ఇక్కడ కాన్స్టాంట్కి 0 ప్లస్ ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ మళ్ళా -x అక్కడ -y ఉంది కాబట్టి -1 అంటే టోటల్గా ఏమవుతుంది, ఈ పవర్ -y రావాలి. కానీ ఇక్కడ ఈ పవర్ -y మాత్రమే ఉంది కాబట్టి మైనస్ని ఇక్కడ మల్టిప్లై చేస్తున్నా. అప్పుడేమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, సమానంగా వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ -π/2 ఇక్కడ ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్ ఈ పవర్ -y రాయొచ్చు కదా. సో విత్ ఇన్ లిమిట్స్ ఇక్కడ ఏమేమున్నాయి 0 to 1. ఇప్పుడు y ప్లేస్లో అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడేమవుతుంది -π/2 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఈ పవర్ -1 మైనస్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఈ పవర్ -0. ఇప్పుడు -π/2 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఇక్కడ ఈ పవర్ -1 అంటే 1/e రాయొచ్చు కదా, మైనస్ ఇక్కడ ఎనీథింగ్ పవర్ 0 ఎంత 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -π/2 లాగ్ ఆఫ్ దీన్ని ఎలా రాయొచ్చు, ఈ ప్లస్ 1/e కదా, ఎల్సిఎం చేస్తే మైనస్ లాగ్ 1 ప్లస్ 1 అంటే 2. ఇప్పుడు బయట ఒక మైనస్ ఉంది కదా, ఆ మైనస్ని లోపలికి మల్టిప్లై చేస్తున్నా. అప్పుడేమవుతుంది π/2 లోపలికి మల్టిప్లై చేస్తే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చి ముందుకు రాస్తున్నాను అనమాట. లాగ్ 2 మైనస్ లాగ్ ఆఫ్ ఈ ప్లస్ 1/e రాయొచ్చు కదా. సో ఇప్పుడు నేను చూడండి లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా ఏంటి, లాగ్ a/b కదా. సో అలాగే రాస్తున్నా, π/2 ఇంటూ లాగ్ ఆఫ్ 2/e ప్లస్ 1/e అనమాట. సో ఇది వచ్చింది కదా. ఇప్పుడు నేను ఈ బేస్లో ఉన్న ఈని పైకి పంపిస్తున్నా, రాసుకోవచ్చు కదా అలాగా. సో π/2 లాగ్ ఆఫ్ 2e/1 ప్లస్ e. సో ఇదే కదా ప్రూవ్ చేయమంది. దేర్ఫోర్ ఇంటిగ్రేషన్ 0 to 1 ఇంటిగ్రేషన్ 0 to √1 - x² dx dy/1 ప్లస్ e పవర్ y ఇంటూ
రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు π/2 లాగ్ ఆఫ్ 2e బై 1 ప్లస్ ఈ. సో ఇది ప్రూవ్ అయింది కదా, హెన్స్ ప్రూవ్డ్. సో మీకు ముందు క్లాసెస్ కూడా కావాలంటే మన ఛానల్లో చెక్ చేయండి. అండ్ నేను ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేశాను అనమాట ఈ చాప్టర్ నుంచి రిమైనింగ్ 2 క్వశ్చన్స్. కావాలంటే మీరు అక్కడ కూడా చెక్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.